పెద్దలారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, మన సంఘ చరిత్ర చెబుతాము వినండి. మన పెద్దలు, మన పూర్వీకులు కాలినడకపై తల్లి సంఘమైన లోసాదులు సంఘానికి ప్రార్థనలకు వెళ్ళేవారు. కొన్ని పరిస్థితుల కారణమున అంత దూరము కాలినడకపై ప్రయాణించడం కష్టకారణమున తల్లి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, మన పితరులు మాట్లాడుకుని పట్వాడిపాలెం రాజమార్గంలోని ఒక గృహములో ప్రార్థనలు జరుపుటకు అంగీకరించినారు. కొన్ని పరిస్థితులు కారణమున యంగ్ క్రిస్టియన్ అసోసియేషన్ స్థాపించి పూలగంప అనే నాటకాన్ని ప్రదర్శించి వచ్చిన కానుకలు మరియు చందా రూపంలో కొంత సేకరించి మన పెద్దలు, మన పితరులు ఒక స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మన సంఘంలోని పెద్దలు, శీల సమాజం వారు, సండే స్కూల్ పిల్లలు, యువజనులు అందరూ కలిసి మట్టి పిసుకుతూ, కాలుతో మట్టిని తొక్కుతూ, మట్టి ముద్దలు అందించుకుంటూ, పేడతో గోడలు అదుపుతూ సంఘాన్ని నిర్మించుకోవడం జరిగింది ఒక పూరి పాత్రలో. ఈ సంగతి మీకు తెలుసా? తందానా దేవనందనానా, అయ్యో తందానా దేవనందనానా, దేవనందనానా, మన పెద్దలు ప్రార్థనలు చేసేవారు. చిరు చాపలు కన్నీటితో చీమిడితో తడిసి ముద్దయినాయి. దేవుని సేవకులు మంచి పాత్రలుగా వాడబడి పరమన కలిగిన మన పెద్దలు చిరస్మరణీయులు. సంఘ చరిత్రలో అప్పుడు ఉన్నటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, ప్రార్థనలు ఇప్పుడు ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ యొక్క చిన్న
నాటిక ద్వారా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే పూల గంపలోని పూలు ఉన్నాయి. ఆ పూలు మంచి సువాసన ఇచ్చేవి పూలుగా దేశ విదేశాలలో దైవజనులుగా వాడబడిన రెవరెండ్ సి కమలాకర్ పాస్టర్ గారు చిరస్మరణీయులుగా మన మధ్య లేకపోయినా పరమన దేవుని ఉన్నారని నమ్ముచున్నాం. పుట్టినటువంటి యేసరత్న వాళ్ళ నాన్న రాసినటువంటి ఆ శ్లోకము, ఆ పాట శ్రీనిత్యుడు సత్యుడు మరియా తనయుడు. ఆ పాట పెద్దలు ఎస్ ప్రసాదరావు గారు, గురువు గారు, మన డైరెక్టర్ ఒంగోలు నుంచి సూర్యుపేట వరకు ఆయన తెలియని వారు లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పాటను పాడడం జరిగింది. మీ అందరూ సంతోషించారని 109 సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా ఈ యొక్క చిన్న నాటిక వేయడం. అందులో విక్టర్ ఇమాన్యుయల్ ఫోన్ చేశాడు, ఇట్లా సులోచనాక యేసరత్నమ్మ రాయాలి, కొన్ని మాటలు రాయాలన్నారు అంటే, సరే చరిత్ర సందర్భంగా కొన్ని తెలిసినే మనం రాస్తామని చెప్పి నేను విక్టర్ గారు